డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఎంతో కీలకం. అందుకే ఈనాడు ఈ ప్రతిభ వర్తమాన విషయాలను, సమకాలీన వార్తలు, జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధ విషయాలు, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, క్రీడలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఎప్పటికప్పుడు యాప్, వెబ్సైట్తో పాటు మంత్లీ ఈబుక్ రూపంలో సమగ్రంగా అందుబాటులో ఉంచుతుంది. ఈ కంటెంట్ ఇంగ్లీష్, తెలుగు 2 భాషల్లో లభిస్తోంది. ఈ వీడియోలో మనం నవంబర్ 1 నుంచి 8 వరకు జరిగిన ముఖ్య విషయాల గురించి చెప్పుకుందాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాన్ని పరిశీలిస్తే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2024 నవంబర్ 1న లదాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్ను ప్రారంభించింది. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, ఆస్ట్రోనట్స్ మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాలు పరీక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ముందు రోదసి సంస్థలు అనలాగ్ మిషన్లు చేపడుతుంటాయి. ఇందులో భాగంగా భూమిపై రోదసి వాతావరణాన్ని పోలిన ప్రదేశాల్లో క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహిస్తుంటాయి. 2035 నాటికి భూకక్షల్లో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేయాలని, 2040 నాటికి చందమామపై ఆస్ట్రోనట్స్ ని దించాలని ఇస్రో తన అంతరిక్ష విజన్ 2047లో లక్ష్యంగా నిర్దేశించుకుంది. చంద్రునిపై ఆవాసాలను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందుకు సన్నాహకంగా ఈ మిషన్ చేపట్టింది. లదాఖ్లోని శీతల పర్వతమయ పరిస్థితులు దీర్ఘకాల రోదసి యాత్రలకు అవసరమైన టెక్నాలజీ ప్రణాళికలను పరీక్షించడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ మిషన్ లదాఖ్ను ఎంచుకున్నారు. అంతేకాక సముద్ర మట్టంతో పోలిస్తే లదాఖ్లోని ఎత్తైన ప్రాంతంలో 40% ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. ఉష్ణోగ్రత వైరుధ్యాలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి -10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. చందమామ అంగారికుడిపై వ్యోమగాములు ఎదురయ్యే పరిస్థితులను ఇవి కొంతమేర పోలి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2024 నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం 4 నెలలకు సిలిండర్ చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. దీనికి రాయితీ రూపంలో ఏడాదికి రూపాయలు 2,684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా. ఒక్కో సిలిండర్ ధర గరిష్టంగా రూపాయలు 876 ఉండగా అందులో కేంద్ర రాయితీ రూపాయలు 25 వరకు లభిస్తోంది. మిగిలిన 851 రూపాయలను సిలిండర్ అందిన 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఇంధన సంస్థల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. నవంబర్ మొదటి వారంలో జరిగిన ముఖ్య సంఘటనలో వివేక్ దేబ్రాయ్ మరణం ఒకటి. ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా ఉన్న వివేక్ దేబ్రాయ్ 2024 నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన వయస్సు 69 ఏళ్లు. వివేక్ 2017 సెప్టెంబర్ నుంచి మరణించే వరకు ప్రధానమంత్రి ఆర్థిక మండలికి చైర్మన్ గా ఉన్నారు. 2019 వరకు నీతి ఆయోగ్ సభ్యుడిగా పనిచేశారు. వాల్మీకి రామాయణం, మహాభారతం వంటి పురాణాలు, 4 వేదాలు, 11 ప్రధాన ఉపనిషత్తులను అనువాదం చేసిన ఘనత ఈయనది. ఆర్థిక శాస్త్రంలో దేబ్రాయ్ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీతో సత్కరించింది. జాతీయ అంశాలను పరిశీలిస్తే మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ పదవీ కాలాన్ని మరో ఏడాది కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు 2024 నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 అక్టోబర్లో ఏర్పాటైన ఈ కమిషన్ తుది నివేదిక అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడువు ఇచ్చింది. అది గత అక్టోబర్ 10తో ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా దాన్ని 2025 అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించారు. రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సీనియర్ బ్యూరోక్రాట్గా ఉన్న రాజేష్ కుమార్ 2024 నవంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1989 బ్యాచ్ IAS అధికారి. రాజేష్ కేంద్రంలో అనేక ముఖ్య పదవుల్లో విధులు నిర్వహించారు. 2023-24 మధ్య వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖల్లో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగానికి కార్యదర్శిగాను పనిచేశారు. దినోత్సవాల విషయానికొస్తే
నవంబర్ 1న భారతదేశంలో 5 రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నాయి. అవి హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, ఆంధ్రప్రదేశ్. మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ 1956లో రాష్ట్రాలుగా అవతరించాయి. హర్యానాకు 1966లో రాష్ట్ర హోదా లభించింది. ఛత్తీస్గఢ్ 2000లో మధ్యప్రదేశ్ నుంచి వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది. నివేదికలు, సర్వేలు ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి, దేశంలో క్షయవ్యాధి కేసులు తగ్గుదల నమోదవ్వడం. మరొకటి, హిమాలయాల పరిధిలో సరస్సులు, ఇతర జల వనరులు, నీటి మట్టాలు పెరగడం. భారత్లో గడిచిన 8 సంవత్సరాల్లో క్షయవ్యాధి కేసులు 17.7% తగ్గుదల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. 2015లో 1,00,000 మందిలో 237గా ఉన్న క్షయవ్యాధి కేసులు 2023లో 195కు తగ్గాయని WHO రూపొందించిన నివేదిక పేర్కొంది. దీనిని 2024 నవంబర్ 2న ఆరోగ్య శాఖ అధికారులు ఢిల్లీలో విడుదల చేశారు. ప్రపంచ క్షీణత 8.3% కంటే భారత్లో తగ్గుదల అధికంగా ఉందని వారు వెల్లడించారు. 2023లో దేశంలో 27 లక్షల్లో టీబీ కేసులు ఉన్నట్లు అంచనా. ఇందులో 25.1 లక్షల మందికి రోగ నిర్ధారణ చేసి వైద్యం అందించారు. 2015లో 72% ఉన్న దేశ చికిత్స 2023 నాటికి 89% పెరిగింది. హిమాలయాల పరిధిలో ఉన్న సరస్సులు, ఇతర జల వనరుల్లో నీటి మట్టాలు పెరుగుతాయని కేంద్ర జల కమిషన్ CWC నివేదిక వెల్లడించింది. 2011తో పోలిస్తే 2024 సంవత్సరానికి 10.81% పెరుగుదల కనిపించిందని CWC తెలిపింది. ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే కారణమని వెల్లడించింది. హిమానీ నది సరస్సుల ఉపరితల వైశాల్యం 2011లో 1,962 హెక్టార్లు ఉండగా ప్రస్తుతం 2,623 హెక్టార్లు పెరిగింది. మొత్తం 67 సరస్సులు భారీ వరదలను కలిగించే స్థాయిలో నీటి మట్టాలను కలిగి ఉన్నాయి. లదాఖ్లో, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ వారం వార్తల్లో వ్యక్తులుగా నిలిచిన వారు SGK కిషోర్, నిదా అంజుమ్ అండ్ అర్జున్ ఎరగేసి. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI ఆసియా పసిఫిక్ పశ్చిమ ఆసియా అధ్యక్షుడిగా GMR ఎయిర్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ SGK కిషోర్ 2024 నవంబర్ 2న ఎన్నికయ్యారు. ఈయన నియామకం 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 47 దేశాల్లో దాదాపు 600 విమానాశ్రయాలు ఈ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. ఆసియా పెసిఫిక్ ప్రాంత కార్యాలయం హాంకాంగ్లో ఉండగా పశ్చిమాసియా కార్యాలయం రియాద్లో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏడాదికి 340 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తుండగా 2042 నాటికి 970 కోట్ల మంది ప్రయాణిస్తారని అంచనా. ప్రపంచ ప్రయాణికుల రద్దీలో ఇది సగం ఉంటుంది. ఈ ప్రాంతం ACIలో అతిపెద్దది. FEI ఎండ్యూరెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ సీనియర్స్ టైటిల్ నెగ్గిన మొదటి భారతీయురాలిగా నిదా అంజుమ్ రికార్డు సృష్టించింది. మొత్తం 40 దేశాల నుంచి 118 మంది పాల్గొనగా ఆమె విజేతగా నిలిచింది. నిదా తన గుర్రమైన పెట్రాడేలర్ పై రైడ్ చేస్తూ 160 కిలోమీటర్ల కోర్సును కేవలం 10 గంటల 23 నిమిషాల్లో పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలే కాదు, అతి పిన్న వయసుకురాలుగా కూడా నిలిచింది. ఈక్విస్టేరియన్ క్రీడాకారిణి అయిన నిదా స్వస్థలం కేరళలోని మల్లప్పురం దగ్గర తీరూర్. FCI మార్గదర్శకాల ప్రకారం ఈక్విస్టేరియన్ క్రీడలు నడుస్తాయి. భారత చెస్ క్రీడాకారుడు అర్జున్ ఎరగేసి చెస్ ప్రత్యక్ష రేటింగ్ లో ప్రపంచంలో 2వ ర్యాంక్ సాధించాడు. 2024 నవంబర్ 7న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీ 3వ రౌండ్ లో ఎలెక్సీ పై నెగ్గిన అర్జున్ 2805.8 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. నార్వేకు చెందిన మాగ్నస్ క్లార్సన్ 2831 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అర్జున్ తర్వాత స్థానాల్లో వరుసగా ఫాబియానో 2805 పాయింట్లతో, హికార్ నకముర్ 2802 పాయింట్లతో, గుకేష్ 2783 పాయింట్లతో ఉన్నారు. ఇటీవల 2800 ఎలో రేటింగ్ చేరుకున్న అర్జున్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ అంశాలకు వస్తే కమ్యూనికేషన్లు వేగంగా సాధించడానికి
సైనిక కార్యకలాపాలకు ఉపయోగించడానికి జపాన్ 2024 నవంబర్ 4న కెరామిక్ 3 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. కొత్తగా రూపొందించిన H3 రాకెట్ ను ఇందుకోసం ఉపయోగించింది. తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉత్తర కొరియా, చైనా, రష్యాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కెరామిక్ 3ని ప్రయోగించింది. ఇది సమాచారం, డేటా ట్రాన్స్ఫర్, సైనిక కార్యకలాపాల కోసం ఎక్స్ బాండ్ కమ్యూనికేషన్లు ఉపయోగిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కమ్యూనికేషన్లు సాగించడానికి ఇది దోహదపడుతుంది. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు తెలంగాణ ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా విశ్రాంత్ IAS అధికారి బుసాని వెంకటేశ్వరరావును 2024 నవంబర్ 4న నియమించింది. కార్యదర్శిగా బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి సైదులు వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనం, స్వభావం, చిక్కులపై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని రాజ్యాంగంలో నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం స్థానిక సంస్థల వారీగా దామాస పద్ధతిలో కల్పించిన రిజర్వేషన్లు ప్రతిపాదించాలని కమిషన్ కు ప్రభుత్వం సూచించింది. నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని పేర్కొంది. ఆర్థిక రంగం అంశాల్లో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది RRBల విలీన ప్రక్రియ. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 4 దశలుగా విలీన ప్రక్రియ ఆర్థిక శాఖ ప్రారంభించింది. RRBలను మరింత సమర్థంగా నిర్వహించాలని, ఖర్చుల నియంత్రణ కోసం వీటిని విలీనం చేయాలని నాబార్డ్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చ అనంతరం కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో 43 RRBలు ఉండగా వివిధ రాష్ట్రాల్లోని 15 RRBలు విలీనం కానున్నాయి. ఫలితంగా మొత్తం RRBల సంఖ్య 28కి తగ్గనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని 4, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్లోని 2 చొప్పున RRBలు విలీనం కానున్నాయి. 2004-05లో 196 RRBలు ఉండగా 2020-21 కల్లా 3 దశల్లో విలీన ప్రక్రియల ద్వారా 43కు తగ్గాయి. ఇప్పుడు 4వ దశ విలీనం పూర్తయ్యాక 28కి పరిమితమవ్వనున్నాయి. అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ఎన్నిక. అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ ఈ ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన JD వాన్స్ అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా పనిచేయనున్నారు. ఆయన భార్య అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించబోతున్న ఉషా చిలుకూరి తెలుగు సంతిత మహిళ. ఉషా పూర్వీకులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం. ట్రంప్ ఎన్నికల్లో అరుదైన రికార్డు ఉంది. అది ఏంటంటే అమెరికా అధ్యక్ష పదవిని ఎవరైనా 2 సార్లకు మించి చేపట్టడానికి అవకాశం లేదు. ట్రంప్ 4 ఏళ్ల విరామం తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా అమెరికా అధ్యక్షుడిగా విరామం తర్వాత మళ్లీ ఎన్నికవ్వడం 100 ఏళ్లలో ఇది 2సారి మాత్రమే. 131 సంవత్సరాల కిందట 4 ఏళ్ల విరామం తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన క్లీవ్లాండ్ సరస్సున చేరారు. 1885-89 మధ్య అధ్యక్షుడిగా వ్యవహరించిన గ్రోవర్ క్లీవ్లాండ్ మళ్లీ 1893లో పీఠాన్ని అధిష్ఠించి 1897 వరకు పనిచేశారు. PM విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర కేబినెట్ నవంబర్ మొదటి వారంలో ఆమోదించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశాలు పొందేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే PM విద్యాలక్ష్మి పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2024 నవంబర్ 6న ఆమోదించింది. దీనికోసం 2024-25 నుంచి 2030-31 మధ్య 3,600 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆధారంగా దేశంలో అగ్రశ్రేణి 860 QHEIలో ప్రవేశాలు పొందేవారెవరైనా ఈ పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులు. ఎలాంటి పూచికత్తు, హామీదారులు అవసరం లేకుండానే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఏటా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చు. నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడి నియామకం నవంబర్ 8న జరిగింది. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BR గవాయి నియమితులయ్యారు. లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ 1987లోని
సెక్షన్ 3(2)(b) కింద దాఖలు పడిన అధికారులను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను పదవిలో నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా అవ్వడంతో న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్న జస్టిస్ గవాయిని ఈ కార్యనిర్వాహక అధ్యక్షుడి స్థానంలో రాష్ట్రపతి నిర్ణయించారు. ఈనాడు ఈ ప్రతిభ యూట్యూబ్ ఛానల్లో 2024 ఏడాదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో పాఠాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కరెంట్ అఫైర్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్లు, విద్యా ఉద్యోగ సమాచారం, జనరల్ స్టడీస్ వ్యాసాలు, కెరీర్ చాయిస్కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈనాడు ఈ ప్రతిభ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.